బాబుకు రెస్ట్. జస్ట్ జోక్, అది మీకు ఎలా అర్థమైంది తెలియదు అని జోక్ అని ఆమె చెప్పారు. ఆవిడ వెళ్ళింది దేనికి సార్? నిజం గెలవాలి అని ఒక యాత్ర కాకుండా ఓదార్పు. ఆల్మోస్ట్ ఓదార్పు అని మీరు ఓదార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నిజం గెలవాలని జనాల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి సానుభూతి అంటే కుటుంబాలకు ఇచ్చి వాళ్ళతో జోకులు వేస్తారు ఎవరన్నా. ఒకసారి ఆలోచించండి, లాజికల్గా మాట్లాడుకుందాం మనం. ఆవిడ వెళ్ళింది ఒక ఓదార్పు, ఆల్మోస్ట్ ఉపశమనం కలిగించడానికి వెళ్ళిన ఒక పెద్ద ఆవిడ ఇలాంటి అసందర్భ పేలాపనలు, జోకులు, పరాకు మాటలు ఎందుకు వస్తున్నాయి? సరే, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అని ఉంటాయండి మనుషులకి. సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి జరుగుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చే ప్రవచనాలు ఇలాగే ఉంటాయి. ఈ సబ్కాన్షియస్ మైండ్ అన్నది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు. వీళ్ళు రాబిన్ శర్మ ధర్మమా వీళ్ళు నిలబడరా అన్న అంబిగ్యూటీకి 1,00,000 సార్లు చెప్పాను మీకు. ద సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్, ఆ రాబిన్ శర్మ పెడుతున్న టార్చర్కి వాళ్ళు ఈ పొత్తులు, దాని ఆవశ్యకతలు, దీంట్లో నానా తికమకలు పడి అసలు కేడర్ నిర్వీర్యమైపోయే పరిస్థితిలో ఉంది నాయకులతో సైతం. ఎవరికి మనశ్శాంతి లేదు. మీరు 26వ తారీఖు నాడు ఒక డెవలప్మెంట్ ఉంది కోర్టు పరంగా. 26 ఫిబ్రవరి 26 చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఏదో ఉన్నారు. ఆ డెవలప్మెంట్ ఒకటి వరస్ట్ కేసు సినారియో ఆలోచించండి. వాట్స్ ద నెక్స్ట్ మూవ్? బెయిల్ రద్దవుద్దా? ఛాన్సెస్ సార్ మీకు ఒకటి చెప్తున్నాను, అక్యుములేషన్స్. ఇదెంత రేపు మార్చి 13 లోపునే కదా ఈ సంబంధించినవన్నీ ఎలక్టరల్ బాండ్స్ సంబంధించిన అవసరం మార్చి 13 లోపు ఇవ్వాలి కదా. ఇప్పుడు రేపు 26వ తారీఖు నాడు బెయిల్కి సంబంధించిన అవసరంలో ప్రొయాక్టివ్గా ఈ నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడో ప్లీజ్ సబ్మిట్ ద నెసరీ ఎవిడెన్స్ ఎలక్టరల్ బాండ్స్ ఇన్ఫర్మేషన్ అందనుకోండి. తెలుగుదేశం నీడ్స్ టు సబ్మిట్ కదా. ఏం సార్ ఏం చెప్తున్నారు మీరు? ఉన్నాడు సార్, నేను ఒకటి చెప్తున్నాను సార్, నేను కీడించే మేలు మాట్లాడతా. సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో 26th లోపున ఇది కనుక ప్రూవ్ అయింది అనుకోండి, ద ఎలక్టరల్ బాండ్స్ విచ్ వర్ కేమ్ ఇన్ టు ద టీడీపీ అకౌంట్ బై సమ్ డిజిటెక్ కంపెనీస్ త్రూగా వచ్చిందన్నది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, వాట్స్ ద నెక్స్ట్ మూవ్? ద ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ కదా. జైలుకి వెళ్ళాల్సిందే మళ్ళీ. ఛాన్సెస్ ఆర్ బ్రైట్ కదా. వెళ్తారో పక్కన తిద్దాం. ఇలాంటి ఇన్వోటబుల్ సిచ్యువేషన్స్ మీదే కదా హోమ్ మినిస్టర్ని కలుసుకుని వచ్చింది. మేము పొత్తుల గురించి అనుకున్నాం కదా. నేను ఎప్పటి నుంచి చెప్తుంది కాదంటున్నారు. ఈ 15 రోజులు చంద్రబాబు నాయుడు గారు మౌనం గమనించండి. గమనిస్తున్నారా? ఇవాళ ఢిల్లీ ఎల్లక మునుపు పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు, ఇది నెక్స్ట్ టాపిక్ పెట్టారు కానీ ప్లీజ్ ఇంటర్లింక్ దీస్ టూ. ఎన్ని తిట్లు తిన్నాను, ఇట్స్ అ ఫ్రేజ్. ఎందుకు తిట్లు తినవలసి వస్తుంది? ఏముందండి, మీరు నేను పొత్తులోనే వెళ్దాం. నాకు తెలుగుదేశం, వై ద హెల్ హీ హ్యాస్ టు టేక్ ఆబ్లిగేషన్ ఆఫ్ తెలుగుదేశం? బికాస్ ఇట్స్ అన్ ఇన్వెటబుల్ సిచ్యువేషన్. ఇక్కడ పేక మీద కెత్తాలాడుతుంది కాబట్టి. ఎంతగా ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ తర్వాత ఇంకా సూపర్ డెవలప్మెంట్స్ రేపల్లిలో చెప్పచ్చు. మీకు ఇంకో మాట చెప్తున్నా, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, దే విల్ నాట్ లెట్. మీకు ఇంకోటి దీని అందరికన్నా ఒక బ్రహ్మాండమైన హింట్ చెప్పనా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు అందరితోనూ మాట్లాడుతూ పొత్తుకు సంబంధించిన అవసరం మీద ఎవరూ మాట్లాడద్దు, కోవట్ల కింద నేను పరిగణిస్తాను అడదిడ్డంగా మాట్లాడితే. రెండోది, దట్స్ మై కాల్. అంటే ఇతనికి రూట్ మ్యాప్ బీజేపీ ఆల్రెడీ ఇచ్చింది, నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న ప్రెజెన్స్ పక్క తీస్తే వాట్స్ ద నెక్స్ట్? చెట్టు కూడా పట్టుకోడే కదా, కామన్ సింబలే కదా. రాబిన్ శర్మ కన్న కళ్ళు నిజమవుతాయి కదా. అందుకే కదా ఉమ్మడి మేనిఫెస్టో ఫెయిలర్. తదనంతరం ఇన్ ద వరస్ట్ కేస్ సినారియో ఇప్పుడు చెప్పనా, 26వ తారీఖు నాడు ఈ పొత్తు పవన్ కళ్యాణ్ గారు ధర్మమా అని. ఎందుకంటే కాళ్ళు గడ్డలు పట్టుకుని నేను వీళ్ళ కోసం త్యాగాలు చేసిన మా త్యాగధనుడికి మీకు ఒక విషయం చెప్పనా, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, నీకు కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఎంపీ నిలబడు. ఇది చంద్రబాబు నాయుడికి ప్రవచనం. అది ఎంపీగా వెళ్తారు అనేది నాకు కూడా అటువంటి ఇది ఉంది. అంటే ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తండ్రి కొడుకులను పక్క తప్పించే కార్యక్రమాలకు తెరలేపారు. ఇవాళ యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ రెండు కలిపి మాడదాంలేండి, ఇది డివైడ్ చేసిన వాడికి అర్థం కాదు, ఇంటర్లింక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రవాసనం అంతా చూసుకోండి, కులాల మీదే యాజ్ యూజువల్ ఏడుపు. బీసీలు అలా కరెంటు స్తంభాల మీద కాలిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు, మా వాళ్ళు ఎవరెవరు సెట్టిబల్లెజా, ఇలాంటివన్నీ అంటే ఓవర్ యాక్షన్ అన్నమాట. క్యాస్ట్లు చుట్టూ తిరిపి రాజకీయానికి తెరలేపని డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఇది ఇంకా ఇది వరస్ట్ ద పీక్స్. అది అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్కి ఈవెన్ సెట్టిబల్లెజా వీళ్ళందరూ కూడా, అంటే ఎందుకు బీసీ టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇస్తున్నారు. దానికి ఇక్కడ ప్యారల్ మేనేజ్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పరంగా బీసీకి టికెట్లు ఇచ్చే కార్యక్రమానికి. సో ఇవన్నీ ఎత్తుగడలన్నీ చూడండి. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఈ రాష్ట్రం మెల్లిగా ఉంచు, నీ దగ్గర ఉంచు, ఎవరికి చెప్పాలంటే రాజకీయాల చిన్నపిల్లలు వాడు పవన్ కళ్యాణ్, ఇంకోటి లోకేష్.
వీళ్ళకి ఏది కడుపులో దాగట్లేదు. ఈ పెద్ద ఆయనకి పిడుగులాంటి బాంబు పడింది అక్కడ, నో చెప్పలేని ఆప్షన్ సిచ్యువేషన్లో. దట్స్ వాట్ వీ డిస్కస్డ్. సో ఈ సిచ్యువేషన్లో తెలుగుదేశం బలవంతాన్న ధృతరాష్ట్ర కౌగిల్లోకి పవన్ కళ్యాణ్ కన్నా నాది కొంచెం పెద్ద భుజం అని చెప్పి లోపలికి వెళ్ళిన దానికి ఇద్దరిని పెట్టేసుకుంది బీజేపీ. సో ఈ టోటల్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో కామన్ సింబల్ రాబిన్ శర్మ గారి కళలు నిజం చేయడానికి పోటీ చేయకుండా తెలుగుదేశం క్యాండిడేట్లు అందరూ బీజేపీ పరంగా నిలబడడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. లేదా బీజేపీ 175 మాదే 175 మాదే ఇదే మాట మాడుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి యాజ్ యూజువల్ మనం పాత డిస్కషన్లో ఫస్ట్ 3 years ఇవ్వండి, తర్వాత అయితే గీతే అయితే పోటీ ఎవరు లోకేష్ ఎవరు ఈ 10 సంవత్సరాలు తక్కువ శిక్ష పడినా బయట పడినా ఆ తర్వాత కథలన్నీ. సో ఈ టోటల్ సినారియోలో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే జనాల్లోకి ఒక ఫెయిలర్ ఇచ్చారు. మీరు గమనించట్లేదు, భువనేశ్వర్ గారు మాట్లాడిన ఆ మాట జోక్ అన్నది వీళ్ళ ఛానల్లో బొగని గారు ఆల్రెడీ చిరతల బ్యాచ్లు స్టార్ట్ చేశారు. ఇది పెట్రోల్ బంక్ సీజ్ అయిపోయినట్టు ఈ టెన్షన్ లేదు. ఇక్కడ ఈ వార్తని ప్రొవకేషన్లో తీసుకుని జోక్ అది ఆమె చెప్పారు సార్ జోక్ అని, నేను కూడా చేశాను, నేను విన్నాను. ఏం జోక్ లేడానికి ఓదార్పులోకి వెళ్తారా? సరే అది నేను కండక్ట్ చేయలేను, అంటే పోయిన సందర్భం అక్కడ జోకులు ఎందుకనే సబు సందర్భం సముచితం, సబు సందర్భం సముచితం ఈ మూడు చాలా ప్రయారిటీ. అందుకే మీరు ఇంకోటి గమనించండి, అక్కడ అనురాధమ్మ బెక్క చచ్చిపోయి ఉంది అక్కడ. మిగిలిన తప్పలు కొట్టేది జోకులు తీసుకుంటున్నారు, కానీ నిజమైన తెలుగుదేశం సోల్ అనురాధమ్మ నో వైరస్ చూసుకుని తప్పలు కూడా లేవు, బెక్క చచ్చిపోయి కూర్చున్నది. చూడండి ఆ విజువల్ చూస్తే తెలుస్తుంది మీకు. సో ఎగ్జాక్ట్లీ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు తెలుగుదేశం పచ్చివేలకి నోట్లో పడింది. ఎందుకంటే సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఒకటి నాకు ఆశ్చర్యం అనిపించిందంటే ఆమె నేను పోటీ చేస్తాను అన్నప్పుడు ఎవరు షాక్ అవ్వాల, చప్పట్లు కొట్టారు. జోకే నేను పోటీ చేస్తాను అన్నప్పుడు ఎవరు షాక్ అవ్వాల, అరే బాబు గారు రారా ఇక్కడ అనే షాక్ కనపడలే ఎవరి దగ్గర. చప్పట్లు కొట్టారు. మీరు పోటీ చేస్తాను ఓకేనా అంటే అందరు చేతులు ఎత్తారు. అక్కడ గొప్ప అనుకుని ఉండరు. మీరు ఇందాక అన్నట్టు కృష్ణా గుంటూరులో ఎక్కడో అన్న కాన్సెప్ట్ ఏమో అదే నా ఉంది, అటువంటి ఫీల్డ్ అయితే ఉంది బయటకి. మరి సార్ ఇది చెప్తున్నాను, ఓ 15 రోజుల మౌనం చంద్రబాబు నాయుడు గారిది. ఢిల్లీ తదనంతర పరిణామాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్న వేదికగా ఈయన కన్ఫర్మ్ అయినట్లేదు ఢిల్లీకి వెళ్తున్నాడు. వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు, కానీ వెళ్ళట్లేదు అంటే ఇక్కడ ఇంకా ఒప్పుకోలేదని అర్థం. మీకు అర్థమవుతుందా? తెలుగుదేశం మౌల్డ్కి ఇది బీజేపీ ఒక ఆకారం ఇచ్చింది, ఆ ఆకారంలో తెలుగుదేశం మొదలు లోపలికి వెళ్ళవలసిందే. అది ఆ మౌల్డ్ నుంచి వచ్చే రూపం వేరు.